ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు రవిచంద్రారెడ్డి గారు. వారితో మాట్లాడదాం. రవిచంద్రారెడ్డి గారు నమస్కారం సార్. నమస్తే అండి మల్లి గారు. బాగున్నారా? బాగున్నాండి. రవిచంద్రారెడ్డి గారు, ప్రస్తుతం లిక్కర్ కేసుకు సంబంధించి ఒక్కొక్క నిజం వాస్తవం బయటకు వస్తుంది. ఈడీ కూడా ఎంటర్ అయిపోయింది. ఈడీ కూడా కేసు నమోదు చేసింది. ఆల్రెడీ ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్న ప్రతి ఒక్కరిని బయటకు లాగుతున్నారు. మొన్న ఓఎస్డి తర్వాత ధనంజయ రెడ్డి గారు కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి గారు కావచ్చు, మరొక గోవిందపు బాలాజీ భారతీయ సిమెంట్స్ డైరెక్టరు. సో వీళ్ళందరినీ కూడా విచారణకు పిలిచింది. మే 11వ తారీఖు అనుకుంటా, బహుశా ఉదయం 11 గంటలకు రమ్మని చెప్పారు. కింగ్ పిన్ బిగ్ బాస్ను ఎట్టి పరిస్థితుల్లో వేగంగా పట్టుకుంటామని చెప్పి అధికారులు ఇన్వెస్టిగేషన్ బట్టి మనకు అర్థమవుతుంది. ఏమంటారు మీరు? ఖచ్చితంగా జరిగి తీరాలని నేను కోరుకుంటున్నాను మల్లి గారు. ఎందుకంటే ఏ స్కామ్ అయినా కూడా ప్రజాధనం, ప్రజలకు చెందాల్సిన ధనాన్ని ఎవరు స్వాహా చేసినా సాక్ష్యాధారాలతో దొరికించుకొని మరి వీలైనంతవరకు శిక్షలతో పాటు రికవరీ కూడా పెట్టారు. ఊరికే శిక్ష కాదండి, రికవరీ కూడా పెట్టాలి. ఎందుకంటే వందలు కాదు వేల కోట్ల రూపాయల స్కాములు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా వాళ్ళకి శిక్ష వేస్తే ఏముంది, హ్యాపీగా వెళ్ళి మళ్ళీ వచ్చేసి ఆస్తులను అనుభవిస్తారు. బినామీ ఆస్తుల పేరుతో వందల వేల ఎకరాలు, బంగారం కిలోల కొద్దీ, లేకపోతే అనేక దగ్గర ఇన్వెస్ట్మెంట్లు, నంబర్ ఆఫ్ కంపెనీస్ రాత్రికి ఎన్నో ఏర్పరచుకొని బలీయంగా సమాజంలో పెద్ద మనుషులుగా చలామనే వీళ్ళు ఒక శిక్షతో సరిపెట్టకూడదు అనేది నా ఉద్దేశం. ఓకే, ఎవరైనప్పటికీ వాళ్ళ దగ్గర నుంచి ఎంతైతే అవినీతి జరిగిందని నిర్ధారణ చేస్తామో ఆ నిర్ధారణ ప్రకారం దానికి వడ్డీతో సహా ఆంధ్రప్రదేశ్ ట్రెజరీకి జమ చేయించే వరకు జప్తులు జరగాలి. ఆస్తులు లాక్కోవచ్చు, రికవరీ పెంచవచ్చు. మీకు తెలుసో తెలీదో, కోర్టులలో మామూలుగా ఏదైనా ఒక పనిష్మెంట్ వేసినప్పుడు ఓ 10,000 25,000 కట్టలేని పరిస్థితుల్లో పెనాల్టీలు శిక్షా కాలాన్ని పెంచుతారు. ఇంకొక 6 నెలల్లో, ఇంకొక 3 నెలల్లో, ఇంకో సంవత్సరం జైల్లో ఉండాలని. ఎక్కువ మంది అప్పో తెచ్చి ఆ డబ్బు కడతారు, ఎందుకంటే ఎక్కువసేపు జైల్లో ఉండకూడదు. మరి అంత చిన్న మొత్తాలకి శిక్షాకాలాన్ని పెంచినప్పుడు మరి ఇన్నేసి వేల కోట్లు సంపాదించుకున్నాక ఉత్త శిక్ష ఇస్తే ఎలా సరిపోద్ది? ఖచ్చితంగా కూడా ఆ కోణంలో గౌరవ కోర్టులు జోక్యం చేసుకుని లేదా ప్రజలకి పనికొచ్చే విధంగా ఆలోచన చేసి సమాజంలో మరి ఎవరు కూడా తప్పు చేయకుండా రావాలని కోరుకుంటారు. రికవరీ ఎంతవరకు సాధ్యమవుతుంది అంటారు? చాలా వరకు కూడా ఆ దోచుకున్న సొమ్ము అంతా పెట్టుబడుల రూపంలో పెట్టేశారు. కొంత సినిమాలు తీశారంట, ఆసుపత్రుల్లో పెట్టుబడులు పెట్టారంట. తర్వాత బెంగళూరులో 1,000 కోట్ల రూపాయలకు పైగా రియల్ ఎస్టేట్లో పెట్టారంట. అవన్నీ ఎట్లా రికవర్ చేస్తారు సార్? ఏదైతే పెట్టుబడులు పెట్టారో ఆ పెట్టుబడులు పెట్టిన ఆస్తులు కూడా పెరుగుంటాయి. వడ్డీతో సహా వాటిని మొత్తాన్ని జప్తు చేసుకోవచ్చు. ప్రభుత్వానికి ఆ అధికారాన్ని కల్పిస్తూ కోర్టు ఉత్తర్వులు ఇస్తే ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఈరోజు లిక్కర్ కేసు ఒక్కటే వేగంగా విచారణ జరుగుతుందని నాకు అనిపిస్తుంది. జత్వానీ కేసు కూడా మళ్ళీ కొంచెం వెనక్కి ముందుకి అవుతూ ఉంది. కానీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారి విషయం మనం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో అందరితో సాన్నిహిత్యంగా నేను ఉన్నా. వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు నాకు తెలియని పేరే లేదు. ఇప్పుడు మీరు చెప్పిన పేర్లే కాదు, విచారణకున్న రాజకేశ్వరరెడ్డి అనుచర వర్గం తప్ప రాజకేశ్వరరెడ్డితో సహా ప్రతి ఒక్కరితో నాకు పరిచయం ఉంది. వ్యక్తిగతం వేరు, అవినీతి వేరు. ఖచ్చితంగా కూడా వ్యక్తిగతంగా పరిచయం ఉంటే పరిచయం. సార్, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అప్పుడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం కావచ్చు, భారతీయ జనతా పార్టీ, జనసేన వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున పోరాటం చేశారు. ప్రెస్ మీట్లో చెప్పారు, పెద్ద ఎత్తున మద్యం కుంభకోణం జరుగుతుంది, అసలు డబ్బులు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లేకుండా డబ్బులు ఇవ్వటం, మందుబాట్లు ఇవ్వటం ఏంటి, ఈ డబ్బులన్నీ కూడా తాడేపల్లి ప్యాలెస్కి పోతున్నాయి అని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టారు. కేంద్రానికి రిపోర్ట్లు కూడా పంపించారు. బాధ కలిగించిన అంశం ఏంటంటే, అప్పుడు మీకు తెలుసా ఇంత పెద్ద కుంభకోణం జరుగుతుందని చెప్పి మీకు ఒక ఐడియా ఉంది? అప్పుడు అవినీతికి ఆస్కారం ఉందని మాత్రం తెలుసు. కుంభకోణం సైజ్ ఎంత, వాల్యూ ఎంత తెలియదు. అవినీతి జరుగుతుందని మాత్రం, అవినీతికి ఆస్కారం ఉంది, ఇంత ఆస్కారం ఉన్న వ్యవస్థ ఇంకొకటి లేదని తెలుసు. ఎందుకంటే నేను ఆ రోజు కూడా ఆశ్చర్యపోయేవాడు. ప్రతిపక్షాలు పోరాటం చేస్తున్నాయి, అమరావతి రాజధానిని కదల్చకుండా ఉండేదానికి స్టేటస్ కో తెచ్చారు, కోర్టుల ద్వారా వచ్చింది. ప్రతిపక్షాలు ఆ రోజు కానీ కోర్టులకి తలుపు తట్టి మద్యం కుంభకోణం జరిగే ఆస్కారం ఇంత వ్యవస్థలో 98,000 కోట్లు క్యాష్ కలెక్ట్ చేసే పద్ధతిని ఆపాలి, క్యాష్ కలెక్షన్లోనే అసలు కథ ఉందని చెప్పి క్యాష్ రూపంలో కాకుండా అకౌంట్ ఫార్ చేసే విధంగా అంతా ఆన్లైన్లో కాకపోయినా కనీసం 50% అయినా ఆన్లైన్లోకి జమ చేయించమని, లేకుండా 70% ఆన్లైన్
అసలు పేదవాడి బలహీనతే మద్యం యొక్క వ్యసనం. అలాంటి వ్యసనం గవర్నమెంట్ చేతిలో ఆంధ్రప్రదేశ్లో ఎన్ని షాపులు ఉంటే అన్ని షాపులు ప్రభుత్వం పేరుతో ఒకే దగ్గర కేంద్రీకృతం అయ్యాయి. అంటే ఓనర్షిప్ ఎవరిది? ప్రభుత్వాన్ని. ప్రభుత్వాన్ని నడిపే వాళ్ళ చేతిలో వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థ చేతిలో మొత్తం మద్యం దుకాణాలు ఉన్నాయి. మరి మొత్తం మద్యం దుకాణాలు సంఖ్య ఎంత? 2534. పర్ఫెక్ట్గా చెప్తున్నా, నాకు తెలుసు కాబట్టి. దాంతోపాటు ఎలైట్ షాపులు 100కు పెట్టారు మొదట, తర్వాత 200కు మించాయి. అవి ఒక 200 వేసుకుందాం. కానీ నేను అనేది ఏంటంటే 2534 మద్యం షాపులకు సంబంధించి ప్రొక్యూర్మెంట్లో కానీ ట్రాన్స్పరెన్సీ లేదు. ఎండి గారి ద్వారా రిక్రూట్ అయిన స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కాంట్రాక్ట్ బేస్లో కానీ అవుట్సోర్సింగ్లో కానీ తీసుకున్నారు. ఎక్కువ మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కావచ్చు, లేకపోతే ఇంకోళ్ళు కావచ్చు, నచ్చిన వాళ్ళు కావచ్చు, తమకు అనుకూలమైన వాళ్ళు కావచ్చు, ఎవరినైనా కావచ్చు. ఇక్కడ కూడా పెద్ద ఒక అవినీతికి పాల్పడే అంశంతో పాటు మన మాట వినేవాళ్ళని ఎవరినైతే స్టాఫ్గా పెట్టు. మరి వీళ్ళందరి ద్వారా ఓరల్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి డబ్బిస్తేనే బలహీనత ఉన్న వ్యసనం ఉన్న వ్యక్తి వచ్చినప్పుడు డబ్బిస్తేనే నీకు మందు ఇస్తా అని నిర్బంధంగా క్యాష్ వసూలు చేయటం ఏదైతే ఉందో రాక్షసత్వం ఇది. ఒక బలహీనుడి బలహీనతని ఎన్కాష్ చేసుకున్న విధానం ఇది. ఒక వ్యసనపరుడి వ్యసనాన్ని ఆసరాగా చేసుకుని సంపాదించుకున్న వైనం ఇది. నేను అంటున్నా, మరి 98,872 కోట్లు గవర్నమెంట్ లెక్కల ప్రకారం, మొత్తం మద్యం పాలసీ ద్వారా వచ్చిన లెక్కల ప్రకారం మీరు ఇచ్చిన గణాంకాలే. లావు కృష్ణదేవరాయలు గారు ఆల్రెడీ పార్లమెంట్లో పెట్టిందని 659 కోట్లు మాత్రమే ఆన్లైన్ పేమెంట్లు ఎలక్షన్కు ముందు విమర్శల జడికి దడిసి హైకోర్టు చెప్తేనే అప్పుడు దానికి 659 కోట్లు మాత్రమే ఆన్లైన్ పేమెంట్స్ తీసుకున్నారు ఫోన్పేలు. ఈరోజు సులభ శౌచాలయానికి పోయినా కూడా 5 రూపాయలు లేకపోతే, చిల్లర లేకపోతే ఫోన్పే కొట్టచ్చు. మరి ప్రతి ఒక్క చిన్న వెండర్ దగ్గర ఫోన్పే చేయొచ్చు, పేటిఎం చేయొచ్చు, అనేక రకాల గూగుల్ పే చేయొచ్చు, లేకపోతే ఏదైనా యాప్లు ఉపయోగ భీమ్ యాప్ కానీ యూపీఐ. మరి ఇటువంటి వ్యవస్థ నడుస్తున్నప్పుడు 98,000 కోట్ల రూపాయలని ముక్కు పిండి వసూలు చేసి క్యాష్ మాత్రమే తీసుకోవాలనే కాంక్రీట్ డెసిషన్ తీసుకుంది ఎవరు? ఈ కాంక్రీట్ డెసిషన్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు ప్రథమ ముద్దాయిగా ఉండాలని కోరుకుంటున్నారు. ఓకే, దాన్ని కనిపెట్టే పనిలోనే ప్రస్తుతం దర్యాప్తు సంస్థలు ఉన్నాయి. పైగా మద్యం పాలసీ గురించి మేము ఇంతమంది కూర్చున్నాం, వాళ్ళ పేర్లు ఇవి, పలానా వాడే కర్త కర్మ క్రియ అని విజయసాయిరెడ్డి గారు కూడా చెప్పారు కదా. నేను అడుగుతున్నా, ఎవరైతే కూర్చున్నారో వాళ్ళు మద్యం పాలసీ గురించి నిర్ణయించేందుకు వాళ్ళకున్న అధికారం ఏంటి? ఒకరు ఎంపీ కావచ్చు, ఇంకొకరు ఎంపీ కావచ్చు, ఇంకొకరు ఎండి కావచ్చు, లేకపోతే ఇంకొక సెక్రటరీ కావచ్చు. అక్కడున్న దర్జా ఏమి ఇచ్చారు? మీకు ఏమన్నా మిమ్మల్ని ఒక కమిటీగా గవర్నమెంట్ అపాయింట్ చేసిందా మద్యం పాలసీ తీసుకోమని? చట్టబద్ధంగా మిమ్మల్ని మద్యం పాలసీ కమిటీగా నియమించిందా? లేదు కదా. మరి మీరెలా డెసిషన్స్ తీసుకుంటారు? మీ ఇష్టం అంతా. అది కూడా చట్టబద్ధంగా సీఎంఓలోనో కాదు, సీఎంఓలో జరగలేదు, క్యాబినెట్లో డిస్కషన్ రాలేదు, మద్యం పాలసీ ఏం తీసుకోవాలని క్యాబినెట్లో ఏం పెట్టలేదే. తర్వాత ఎవరో ఇంట్లో, అక్కడ విజయసాయిరెడ్డి గారి ఇంట్లో ఒక దగ్గర, ఇంకో దగ్గర కూడా విజయసాయిరెడ్డి గారి ఇంట్లో సమావేశాలు జరిగినట్టు చెప్తేనే తెలిసింది మనకి, లేకపోతే తెలియదు కదా. ఓవరాల్ ఆర్డర్స్ ద్వారా సోసో కమిటీ అనేది లేకుండా నచ్చిన వ్యక్తులతోని పాలసీ డెసిషన్ తీసుకునే హక్కు ఎవరు ఇచ్చారు? నేను అడిగే క్వశ్చన్స్, 98,000 కోట్లు క్యాష్ కలెక్ట్ చేయమని ఎవరు చెప్పారు? అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ బేసుల్లో ఉద్యోగస్తుల్ని, మీకు కావాల్సిన వ్యక్తుల్ని నియమించుకునే సౌకర్యంతో పాటు వాళ్ళ ద్వారా ముక్కు పిండి డబ్బుని వసూలు చేసే దానికి ఆర్డర్స్ ఇచ్చింది ఎవరు? వాళ్ళని నియమించింది ఏ ప్రాతిపదికన? వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటి? దాంతోపాటు ప్రొక్యూర్మెంట్లో ఉన్న లొసుగులకు సంబంధించి ట్రాన్స్పరెన్సీ లేకుండా మీరు చేసిన విధానం ఏంటి? మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు కానప్పటికీ డమ్మీ కంపెనీలకి మీరు ఆర్డర్స్ ఎందుకు ఇచ్చారు? పర్చేసింగ్ ఆర్డర్స్. దాంతోపాటు ముఖ్యంగా సబ్స్టాండర్డ్ బ్రాండ్స్కి స్టాండర్డ్ బ్రాండ్స్తో సమానంగా రేటు ఏ ప్రాతిపదికన నిర్ణయించారు? దాంట్లో ఉండే మెటీరియల్కి సంబంధించో బ్రాండ్కి సంబంధించో సర్టన్ రేట్స్ ఉంటాయి. ఎంతోమంది అనారోగ్యం పాలయ్యారని చెప్పి, ఎంతోమందికి ఇబ్బందులు ప్రాణాలకు కూడా వచ్చాయని చెప్పినప్పుడు, మరి అలాంటి సబ్స్టాండర్డ్ లిక్కర్కి స్టాండర్డ్ లిక్కర్తో సమానంగా మీరు రేట్లు ఎందుకు పెంచారు? అంటే మద్యం తాగడాన్ని నిర్వీర్యం చేయడం కోసం అని చెప్పారు. మాలాంటి వాళ్ళు మేము చెప్పాం మీడియాలో, నిజమే అనుకున్నాం. కానీ నేను అనేది ఏంటంటే, దీని వెనక ప్రతి స్టెప్లో కూడా అవినీతి ఉంది. ఓకే, ప్రతి ఒక్క ఆలోచనలో అవినీతి ఉంది.
మరీ విడ్డూరం చెప్పాలంటే కమిటీలో ఎవరైతే కూర్చున్నారో వీళ్ళకి ఎటువంటి శాంక్టిటీ లేదు లీగల్ గా పాలసీ చేయడానికి. ఎంపీలైనంత మాత్రాన్ని కూడా పాలసీ నిర్ణయానికి అవకాశం లేదండి. మీరు గమనించండి, దాంట్లో మంత్రిగా ఉన్న నారాయణ స్వామి గారు లేరు ఆ కమిటీలో. అసలు ఎక్సైజ్ మినిస్టర్ ఆయన ఉండాలి కదా, అసలు లేరు. మద్య నియంత్రణ కమిటీకి ఒక చైర్మన్ ఉన్నాడు, ఆయన కూడా లేడు. మరీ ముఖ్యంగా సరే లిక్కర్ పాలసీకి సంబంధించి ఎందుకు ఉండాలంటే మద్య నియంత్రణ కమిటీ చైర్మన్ కూడా డిస్కరేజ్ చేసేదానికి తీసుకునే స్టెప్స్ కౌంటర్ చెక్. దోచుకోవటానికి ఆస్కారం ఉన్న పరిస్థితులు ఏంటి, దోచుకోవటానికి మనకి నమ్మకం కలిగినటువంటి వ్యక్తులు ఎవరు, మన మనుషులు ఎవరు, వీళ్ళే దాన్ని రూపొందించాలని చెప్పేదానికి సజీవ సాక్ష్యం ఉంది. ఎప్పుడైనా వెండర్ని కూర్చోబెట్టుకొని పాలసీ చేస్తారండి? హూ ఈజ్ సజ్జల శ్రీధర్ రెడ్డి? అతను మామూలుగా ప్రొక్యూర్కి సంబంధించిన అరేంజ్మెంట్లన్నీ చూసే ఒక డిస్టిలరీ యజమాని. మరి డిస్టిలరీ యజమానితో కూర్చొని నువ్వు పాలసీ డెసిషన్ చేస్తే, రాజకేశిరెడ్డి పాలసీ డెసిషన్ చేస్తే, హూ ఈజ్ రాజకేశిరెడ్డి? అంటే నీకు నమ్మకస్తుడైతే, నీకు చేతోడు వాదోడుగా ఉండేవాడైతే, అసలు విచ్ వే హీ ఈజ్ కన్సర్న్ టు మేక్ ద పాలసీ? దిస్ ఈజ్ ఎ బిగ్ క్వశ్చన్. రేపు వస్తుంది. సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు. ఇప్పుడు ఆయన ఐటీ సలహాదారు సార్. అసలు ఐటీ సలహాదారు కాదండి. నేను ఇంకో మాట అడుగుతా. గతంలో అనేక శాఖల్ని ఒకే వ్యక్తి హ్యాండిల్ చేశాడు. ఆయన పేరు కాంక్రీట్ కుర్చీ అని పెట్టాను నేను. సో అనేక వ్యవస్థలను ఆ వ్యక్తి మేనేజ్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ టైంలో కూడా జగన్ గారు ఇక్కడ లేరు. జగన్ గారు ఒక దశలో చెప్పారు, నాకు తెలీదు, నేను లండన్లో ఉన్నా, ఆయన అరెస్ట్ అయితే చట్టం తన పని తాను చేసుకుపోయింది. అప్పుడు ఎవరు చూశారు అన్ని శాఖలు? అదేవిధంగా నారాయణ స్వామి గారు కూడా ఈ పాలసీ మేకింగ్ బాడీలో లేరు. ఇప్పుడు ఎవరు చేశారు ఈ శాఖలను? అన్నిటికీ మూలాలు ఖచ్చితంగా కూడా తీగ లాగితే డొంక కదులుతుందనే దానికి సాక్ష్యంగా తీగ లాగుతున్నారు. డొంక బాగా కదిలింది. ఖచ్చితత్వంతో పట్టుకుంటారని నమ్ముతూ జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకునే పరిస్థితి అంటారా ఫైనల్ గా? ఆయన అంతిమ లబ్ధిదారు. ఇప్పుడు కూటమికి ప్రత్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నడుపుతుండొచ్చు, కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చీఫ్ మినిస్టర్గా ఆయనే ఉండుండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి పేరు నేను చెప్తే వచ్చే కిక్కు కన్నా లేకపోతే విచారణ సంస్థలు నిర్ధారించిన రోజే వస్తుంది. నేను ఒకరి పేరు చెప్పి నేను కొంతమందికి పగవాల్సిన అవసరం నాకేముంది? నేను ఒకటి మాత్రం చెప్పగలను, జరిగిందని చెప్పి మీరే అన్నారు. 100% అవినీతి జరిగింది. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నప్పుడు అవినీతి జరుగుతున్న విషయం చూచాయిగా నాకు తెలిసింది అని కూడా. చూచాయిగా కాదు, ఆస్కారం ఉందని అనిపించింది చదువుకున్న వ్యక్తిని కాబట్టి. అవును, ఈ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, మేము డిస్కస్ చేసుకునే వాళ్ళం అండి ఇంటర్నల్ గా వేరే నా ఫ్రెండ్స్ తోని, ఏంటిది అసలు అంతా క్యాష్ ఏంది అని మామూలుగా. కానీ సొంత పార్టీలో ఉన్నప్పుడు మేము బయట మాట్లాడకూడదు, అధికార ప్రతినిధిగా ఉన్నాను కాబట్టి మేము ఎందుకు మాట్లాడాలి? మేము మాట్లాడలేదు. ఓకే, కానీ ఈ క్యాష్ ట్రాన్సాక్షన్ వల్ల ఖచ్చితంగా అవినీతి జరుగుతుందనే అనుమానాలు అప్పుడే ఏర్పడ్డాయి. ఓకే, ఎందుకంటే అవినీతి మూలాలన్నీ కూడా రాజకేశిరెడ్డి చాలా స్పష్టం చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతోనే ఈ పాలసీని రూపొందించి ఈ విధంగా చేశామని చెప్పి ఆయన కుండ బదులు కుట్టినట్టు చెప్పాడు కదా సార్. రేపు కోర్టులో కానీ ఇప్పుడు జడ్జి గారి ముందు అదే వాంగ్మూలం ఇస్తే అరెస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి దాకా పోతుంది. ఓకే, జడ్జి గారి ముందు చెప్పాలి కదా. కాగితాల మీద సంతకం పెట్టి మళ్ళీ మాట మార్చినా కూడా చెల్లదు. కానీ నేను అనేది ఏంటంటే మీరు గమనించండి, మనం ఎటు తిప్పినా జగన్మోహన్ రెడ్డి గారి వరకే ఇది ఆగదు. ఇది మొత్తం ఈ వ్యవస్థని భ్రష్టు పట్టించిన ప్రతి వ్యక్తికి దీంట్లో సమానమైన పాత్ర ఉంటుంది. ఎందుకుంటుందంటే ఆయన చెప్తేనే చేశారు కదా ముఖ్యమంత్రి. వల్లి గారు ఆ మాట అందరు చెప్పాలి, కానీ వన్స్ ఈడీ స్టెప్ ఇన్ అయిన తర్వాత నిరూపించాల్సిన అవసరం ఈడీకి ఉండదు. ఈడీకి అనుమానం కలిగితే ఈడీ పిక్ చేసి జైల్లో పెడుతుంది. జైల్లో పెట్టిన తర్వాత నాకు సంబంధం లేదని నిరూపించుకోవాల్సింది అరెస్ట్ అయిన వ్యక్తే. అర్థమైందా? వేరే ఇతర కేసుల్లో కోర్టులకు సంబంధించి మిగతా అంశాలకు సంబంధించి ఇవన్నీ కూడా నిర్ధారించిన తర్వాత శిక్ష పడుతుంది. ఓకే, ఈడీ ఎంటర్ అయిన తర్వాత లాండరింగ్ ఉన్నా లేకపోతే అవినీతికి దీంట్లో ఇంత జరిగిందని వాళ్ళు విశ్వసించినా దే కెన్ పిక్ దెమ్ హూ ఎవర్ దే మే బి, దే కెన్ అరెస్ట్ దెమ్. 1-2 సార్లు విచారణకు పిలిచాక దీన్ని లోతుగా అధ్యయనం చేయాలి, విచారించాలనుకుంటే ఎత్తుకెళ్ళి జైల్లో పెట్టేస్తారు. మీరు ఎగ్జాంపుల్ చెప్తున్నా, మాజీ ముఖ్యమంత్రి కూతుర్ని తీసుకెళ్లేదా?
కవిత గారిని తీసుకెళ్లారు. అనేక సార్లు విచారణకు పిలిచారు, అనేక సార్లు హాజరు కానప్పటికీ తర్వాత హాజరయ్యారు, తర్వాత ఒక సబ్సిక్వెంట్ డే అరెస్ట్ చేయడం జరిగింది. ఓకే, అట్లాగే జగన్మోహన్ రెడ్డి కూడా పరిస్థితి నేను ఎందుకు చెప్పాలి వల్లి గారు? ఆ మాట నేను ఎందుకు చెప్పాలి? అవినీతి జరిగిందని చెప్తున్నారు. అవినీతి జరిగితే ఎవరు చేస్తే వాళ్ళు, ఎంతమంది చేస్తే వాళ్ళు, నేను పేర్లు మాత్రమే చెప్పను. నేను అనేది ఒక్కటే, కవిత గారిని అరెస్ట్ చేయడం అనేది మాజీ ముఖ్యమంత్రి కూతుర్ని. ఎంత పాలసీ అది? 100 crores పాలసీలో అవినీతి జరిగింది. 100 crores దాంట్లో వెండర్స్ని కూర్చోబెట్టుకొని అవినీతి వాళ్ళతో కలిసి కుమ్మక్కయ్యారని ముఖ్యమంత్రిగా ఉన్న సిట్టింగ్ ముఖ్యమంత్రిని అరవింద్ కేజ్రీవాల్ గారిని జైల్లో పెట్టారు, డిప్యూటీ ముఖ్యమంత్రిని జైల్లో పెట్టారు, సిట్టింగ్ మినిస్టర్ని జైల్లో పెట్టారు. సిట్టింగ్ మినిస్టర్, సిట్టింగ్ డిప్యూటీ సీఎం, సిట్టింగ్ సీఎం, డాటర్ ఆఫ్ ఎక్స్ సీఎం, పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు. సో ఇంతమంది అరెస్ట్ అయింది. కేవలం 100 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. దీని పాలసీ మేకింగ్లోనే అవినీతి జరిగింది. ఇప్పుడు పాలసీ మేకింగ్ చేసింది అక్కడ కనీసం సీఎం ఉన్నాడు, డిప్యూటీ సీఎం ఉన్నాడు, పాలసీ మేకింగ్లో మినిస్టర్ ఉన్నాడు. ఇంతమంది కలిసి మాట్లాడితేనే వెండర్స్తో కూర్చొని అవినీతి జరిగిందని నిర్ధారణకు వచ్చిన తర్వాత ఈడీ వాళ్ళందరినీ జైల్లో పెట్టింది. ఇక్కడ సీఎం లేడు, మంత్రి లేడు, పాలసీ మేకింగ్ కి ఒక స్టాచరీ బాడీ లేదు. కానీ స్టాచరీ బాడీ కానప్పటికీ వాళ్లే నిర్ణయం తీసుకున్నారని విజయసాయి రెడ్డి గారి వాంగ్మూలం ఉంది. దానికి సంబంధించి వెండర్ అక్కడే ఉన్నాడు. అంటే సాక్ష్యం ఉంది కదా. దొరకకుండా అంతిమ లబ్ధిదారు దొరకకుండా జాగ్రత్త పడ్డారని ఎట్లా పడతారండి? ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎండ్ ఆఫ్ ద డే సైన్ చేయాల్సింది ఎవరు? సంబంధిత మంత్రి కూడా సంతకం పెట్టాలా, కేబినెట్ కూడా అప్రూవ్ చేయాలా, కేబినెట్ కి హెడ్ సీఎం గా ఉంటారు. ఖచ్చితంగా కూడా అందరికీ చుట్టుకుంటది కదా. నేననేది స్టెప్ ఉంది ఇక్కడ, స్టెప్ బై స్టెప్ ఉంటుంది. నేననేది అసలు నిర్ధారణకి రావాల్సిన అంశం ఏంటంటే ఈ కమిటీ పాలసీ తీసుకోవచ్చు అని డిసైడ్ చేసింది ఎవరు, ఎందుకు చేశారు, ఎవరు 98,000 కోట్లు కలెక్ట్ చేయమన్నారు క్యాష్ రూపంలో? మీరు అసలు ప్రొక్యూర్ చేసింది ఎంత, అమ్మింది ఎంత, నిజంగా మీరు చెప్తున్నంతేనా? సబ్స్టాండర్డ్ లిక్కర్కి అన్ని రెట్లు డబ్బు రేట్ ఎందుకు పెంచారు? లోపాయికారిగా ఆ సబ్స్టాండర్డ్ దానికి మీరు చెల్లింపులు ఇచ్చేటప్పుడు క్యాష్ మీరు మినహాయించుకొని లంచంగా మిగతా చెల్లించారా? విజయసాయి రెడ్డి గారు ఇంకో మాట కూడా అన్నారు, ఒరిస్సాలో బయ్యరు, ఒరిస్సాలో సెల్లరు, తమిళనాడులో బయ్యరు ఉన్నాడు, కానీ దారిలో మీరు ప్రొక్యూర్ చేసిన లిక్కర్ అంతా కూడా బెల్ట్ షాపుల ద్వారా అమ్మారని నన్ను క్వశ్చన్ చేశారు. నేను అలాంటిది ఏమీ లేదని చెప్పాను. దాంట్లో కూడా నిర్ధారణకు రావాల్సిన అంశం ఈ దర్యాప్తులో ఉంటుంది కదా. సో ఖచ్చితంగా కూడా లిక్కర్ స్కామ్ ఒక్కటే అంటున్నారు వల్లి గారు. నేను నెల్లూరు జిల్లా వాసిని, నా కళ్ళ ముందు అంతా ఇంతగా జరిగింది. శాండ్ స్కామ్, సిలికా స్కామ్, క్వాడ్జ్ స్కామ్ పెద్ద ఎత్తున జరిగాయి. మామూలు రేంజ్లో జరగల. అవన్నీ మీరు పార్టీలో ఉన్నప్పుడు. కానీ సాక్ష్యాలు మాకు కళ్ళ కనపడేట్టు జరిగేది కాదు, మాకు వినవస్తుండేది. వినవచ్చిన వార్త మనం ఏం చేస్తాం? నా దగ్గరకు ఆధారాలు కానీ దొరుకుంటే ఆ ఆధారాలు తీసుకొని రిజైన్ చేస్తుంటే నేను హీరో అయ్యేవాడిని. ఒక విపి సింగ్ ఎలా రిజైన్ చేశాడండి? రాజీవ్ గాంధీ గారి బోఫోర్స్ ఫైల్ పట్టుకొని రిజైన్ చేశారు. మరి ఆధారాలు దొరికితే రాజకీయంగా ఎదుగుదలకి ఛాన్స్ ఉంటుంది. ఆధారాలు మాలాంటి వాళ్ళకి ఎందుకు దొరుకుతాయి? దొరకవు కదా. అసలు అపీరెన్స్ కే ఛాన్స్ ఉండదు, ఆధారాల దాకా ఏముంది? మీరందరూ మాట్లాడుకుని జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఆయన అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు, మా అయితే ఏం చేస్తారయ్యా, 3 నెలలు జైలుకి వెళ్ళి వస్తాం, అక్రమ అరెస్టులు చేస్తా ఉన్నారు వీళ్ళు, ఎలాగూ పోతాం జైలుకి, 3 నెలల నుండి వస్తాం. చూడండి, వ్యవస్థలు అంటే చులకన భావం ఉండకూడదు ఎవరైనా. అరెస్ట్ అక్రమం అయితే లోపల ఎక్కువసేపు ఉండకూడదు, సక్రమం అయితే విధించినంత శిక్ష మేరకు ఉండాల్సి వస్తుంది, వద్దన్నా ఉండాల్సి వస్తుంది కదా. అది ఎవరైనప్పటికీ నేననేది ఒక్కటే, జైలుకు పోయి రావడం వల్ల సింపతి వస్తుందనో, జైలుకు పోయి రావడం పెద్ద విషయం కానట్టు ఏదైనా ఎవరైనా మాట్లాడితే అది వాళ్ళ మెడకే చుట్టుకుంటుంది. ఖచ్చితంగా కూడా ఎలాగో తప్పు చేసింది నిర్ధారణ అవుతుంది, నేను జైలుకి వెళ్తాను, నాకు మళ్ళీ సింపతి వస్తుంది, 2027లో పాదయాత్ర చేస్తా, మళ్ళీ మందే అధికారం, ఏమంటారు? అది ఆయన యొక్క ఆలోచన కావచ్చు. నా వరకు బీజేపీ నాయకుడికి సంబంధించిన అంశం. ఎందుకంటే బీజేపీ ఎత్తుగడ కూటమితో కలిసి కొనసాగుతుంది. ఈ రోజున భారతదేశం మొత్తం కూటమి పార్టీలతో కలిపి 22 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. చిన్న విషయం కాదు వల్లి గారు. ముఖ్యంగా భారతదేశంలో ఉన్నదే లడక్ వదిలేస్తే 28 రాష్ట్రాలు. దాంతో కూటమి పార్టీలతో కలిపి
22 రాష్ట్రాల్లో ఈరోజు బీజేపీ అధికారంలో ఉంది. భారతదేశంలో అత్యంత ప్రజాదరణ, అత్యంత పెద్ద రాజకీయ పార్టీలో సభ్యుడిగా ఉండడాన్ని నేను గర్విస్తున్నాను. ఓకే. పైగా ముఖ్యంగా 16 రాష్ట్రాల్లో నేరుగా సింగిల్గా బీజేపీ అధికారంలో ఉంది ఈరోజు. ఒక రాష్ట్రంలో అధికారంలో ఉండి, ఒక్కసారి అధికారంలో ఉండి ఇలాంటి మాటలు మాట్లాడితే ఎవరికైనా వన్నె తెచ్చేవి కాదు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి జై కొట్టే వాళ్ళకి ఒకటే చెప్తున్నా. ఓకే. జై జగన్ అంటే ఏమొస్తుంది? మహా అయితే జగన్ గారికి నచ్చితే ఒక పదవి ఇస్తుంది, ఆ పదవి వస్తుంది. ఎప్పుడు అది ఆయనకి ఇవ్వాలనిపించి ఇచ్చే రోజుకి కోటరీ అడ్డం పడకపోతే వస్తుంది. ఓకే. కానీ భారత్ మాతాకి జై అంటే ఏమొస్తుంది? భారతీయ జనతా పార్టీలో ఉన్న నేను రోజు దేశభక్తిని ఆస్వాదిస్తున్నాను. దేశభక్తితో బతకడం నేర్పించింది ఈ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు స్వాతంత్రం తెచ్చిన పార్టీ అనే భ్రమలో పనిచేశా. కానీ కాంగ్రెస్ చేసిన దుర్మార్గాలన్నీ దగ్గర నుండి చూసి ఇప్పుడు రెండో కోణం చూస్తున్నప్పుడు అబ్బా ఇన్ని దుర్మార్గాలు చేసింది ఈ దేశాన్ని అనిపిస్తోంది. ఈ రోజున 370 రద్దు తర్వాత కాశ్మీర్లో వచ్చిన ప్రశాంతత, కాశ్మీర్లో పెరిగిన టూరిజంని తట్టుకోలేక మళ్ళా టెర్రరిజం రూపంలో వచ్చిన దానికి సాక్ష్యమే ఈరోజు జరుగుతున్న యుద్ధం. కాబట్టి భారత్ మాతాకి జై అనే పార్టీలో నేనున్నా. ఇప్పుడు ఈ భారత్ మాతాకి జై అనే నినాదం మీకు జగన్ పార్టీలో ఉన్నప్పుడు గుర్తు రాలేదా? రాలేదు. ఎందుకంటే అక్కడ మాతో పలికించేవాళ్ళు కదా. నేను సాంప్రదాయకంగా అనేక రాజకీయ పార్టీని దూరం నుంచి చూసా, దగ్గర నుంచి నేను 3వ పార్టీలోకి వచ్చా. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ భరతమాత ఫోటో ఎక్కడ పార్టీ ఆఫీసులో పెట్టలా. ఒక్క భారతీయ జనతా పార్టీ ఆఫీసులో మాత్రమే భరతమాత ఫోటోతోనే కార్యక్రమాలు మొదలవుతాయి. వందే మాతరంతో స్టార్ట్ అవుతాయి, జనగణగణతో ముగుస్తాయి. ప్రతి మీటింగ్లో చివరన భారత్ మాతాకి జై అని 3 సార్లు ఖచ్చితంగా పలుకుతాం. అంటే ఈ పద్ధతి ఇక్కడ మాత్రమే ఉంది. కానీ వ్యక్తి ఆరాధనతో ఉండే పార్టీలు, ముఖ్యంగా ఎవరిని నిందించాలని కాదు, వాళ్ళ ఇష్టం. వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, వాళ్ళకి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి, వాళ్ళ పార్టీ పెట్టారు, జనం నచ్చితే ఓటేస్తారు. చూద్దాం సార్, భారతీయ జనతా పార్టీలో మీ ప్రస్థానం సక్సెస్ఫుల్గా సాగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.